ఎవరన్నా పిలిచి పెళ్లి చేస్తా అంటే వద్దంటారా? అబ్బా చెయ్యురి చెయ్యురి అని శంగర ఎగురుతారు సాంబురంతోటి. అట్లనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే నాకు అద్దు అని అంటారా? అనరు. అట్లనే అడగక మునిపే మంత్రి పదవి ఇస్తా అని అంటే కూడా నో అని ఎవ్వరు అననే అనరు, కావాలనే అంటారు. కానీ ఈ తాప ఏపీల కూటమి సర్కార్ అత్తే బాబు సారోల గారాల పుత్రుడు లోకేష్ అన్న మంత్రి పదవి వద్దంటున్నాడట. బాబు సార్ కూడా లోకేష్ అన్నకు నో మంత్రి పదవి అని అంటున్నాడట. మరి గట్ల ఎందుకో తెలవాలంటే గీ ముచ్చట అరుచుకోవాలి నడువురి. పోయిన తాప ఎమ్మెల్యేగా ఓడిపోయినా గాని మంత్రి పదవి వచ్చింది లోకేష్ అన్నకు. పోయిన తాప తక్కువ ఓట్ల తేడాతోటే ఓడిపోయిండు లోకేష్ అన్న గాని గీ తాపనైతే ఖచ్చితంగా గెలుతాడనే అంటున్నారు సైకిల్ తమ్ముళ్ళు. అబ్బ సాయిరాం, గీ తాప లోకేష్ అన్న అసెంబ్లీలో అడుగు పెడితే అదే ఆపి అని అనుకుంటున్నారట మనసుల. ఇక పోయిన తాప ఎమ్మెల్యేగా గెలవకున్నా కూడా దొడ్డిదారిన మంత్రిని వేసిండు కొడుకును అని బాబు సార్ మీద ఫైర్ అయినోళ్ళ నోర్లన్నీ మూతపడతాయి. గీ తాప ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతాడు అని మస్తుగానే ఆశలు పెట్టుకున్న సైకిల్ కార్యకర్తల ఆశలు అడియాశలు కాబోతున్నాయట. గీతాప లోకేష్ అన్న గెలిచినా కూటమి సర్కార్ వచ్చినా కూడా లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇయ్యద్దని అనుకుంటున్నాడట బాబు సారు. కొడుకును సీఎంగా చూడాలని బాబుసారుకు లేదా? గట్లెట్లా మంత్రిని చేయకుండా ఉంటాడు అని చాలా మందికి అనుమానం రావచ్చు గాని గదే బాబుసారు రాజకీయమట. 2014 లెక్క కాకుండా గిప్పుడు పరిస్థితులు చాలా మారినాయి. గప్పుడు కొడుకును క్యాబినెట్ల తీసుకున్నందుకు చాలా విమర్శలు వచ్చినాయి. గా తప్పు గీతాప చెయ్యొద్దని అనుకుంటున్నాడట బాబుసారు. మాది కుటుంబ పార్టీ కాదు అని చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంటది అనే ఆలోచన చేస్తున్నాడట. అట్లనే గప్పర్ల కేసీఆర్ సారు కూడా రెండో మల్క అధికారంలోకి వచ్చినప్పుడు కేటీఆర్ అన్నకు హరీష్ రావు సారుకు కొన్నొద్దులు మంత్రి పదవులు ఇయ్యలే, చాలా ఆలస్యంగానే ఇచ్చిండు. ఇప్పుడు గదే ఫాలో కాబోతున్నాడట బాబు సారు. లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇస్తే సర్కార్లనే ఉండాల్సత్తది, జనాలకు పోవుడు తగ్గుతది. ఇప్పుడు లోకేష్ అన్న సర్కార్లుండు కంటే జనాలుండుడే చాలా ముఖ్యం. అటు పార్టీ ఇటు లోకేష్ అన్న పతార రెండు వెరుగుతాయి అని అనుకుంటున్నారట. గందుకే గీతాప కూటమి గెలిస్తే లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇయ్యద్దనే అనుకుంటున్నాడట బాబు సారు. లోకేష్ అన్న కూడా గదే నయం అనుకుంటున్నాడట. మరి చూద్దాం జూన్ 4వ తారీఖు నాడు ఎవరు గెలుస్తారో అటెన్కాల ఎవలకు ఏ పదవులత్తాయో.